వేతనాలు లేవు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాల ఆలస్యం, పైగా ప్రభుత్వం నుంచి ఇంకా వెలువడని కొనసాగింపు ఉత్తర్వులు. దీంతో అందరికీ ఏప్రిల్ నెల వేతనాలను నిలిపివేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ, పలు ఆరోగ్య విభాగాల్లో 5 నెలలుగా చెల్లింపులు లేవు. కొన్ని శాఖల్లో నిధులు వచ్చిన ఏజెన్సీలు ఆపుతున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆందోళనలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఇక ఏజెన్సీల రద్దుకు డిమాండ్, నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించే ఏర్పాటు చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా అంటా ఉన్నారు. అంటే మనం చూసినాం, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఏడ కూడా అంటే అప్పుడు చంద్రబాబు తీసుకొచ్చిన అంత తలకాయ నొప్పి ఇదంతా కూడా. అంటే ఇప్పుడు ఏముందంటే డైరెక్ట్ ప్రభుత్వమే వీళ్ళని ఎంప్లాయీస్ కింద తీసుకొని ఇవన్నీ కూడా వాళ్ళకి వేతనాలు ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కోరుకుంటే, అవుట్సోర్సింగ్ అనేది ఒకటి తీసుకొచ్చేసి మధ్యలో ఏం లేదు పైసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక కొన్ని ఏజెన్సీలు ఏర్పాటు చేసుకుంటారు. అవి ఏజెన్సీలో ఉంటే మళ్ళీ ఈ రాజకీయ నాయకుల, మంత్రుల తెలిసిన వాళ్ళలో, లేకపోతే వాళ్ళ బినాములో, లేకపోతే వాళ్ళ అత్యంత దగ్గరైన వాళ్ళే ఏజెన్సీలు ఉంటాయి. ఏం చేస్తారు ప్రభుత్వం? సో ఒక సంస్థ నడవాలంటే ఇప్పుడు ఏంది, సెక్రటేరియట్లో కొన్ని పనులు ఉంటాయి, ఏంది అవుట్సోర్సింగ్ పనులు ఉంటాయి. ఏది ఫైళ్ళు మోసుకెళ్ళడం కావచ్చు, లేకపోతే హౌస్ కీపింగ్ కావచ్చు, అక్కడ ఈ విధంగా అంటే మన డేటా ఎంట్రీలు కావచ్చు, ఇలాంటి కొన్ని చిన్న జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తే అవుట్సోర్సింగ్ విధానం అని చెప్పేసి అవుట్సోర్సింగ్లో కొంతమంది ఎంప్లాయీస్ని తీసుకుంటుంది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకొని ప్రభుత్వం ఏం చేస్తే ఏజెన్సీలకు చెప్తుంది, ఈ ఏజెన్సీ ఈ ఊడ్చే జాబ్ ఉంటుంది, సో దీనికి మీరు కొంతమంది ఎంప్లాయీస్ కావాలి అని చెప్పి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఆ జీతం వాళ్ళకి ఎంత 10 మంది ఉంటే ఆ ఎంప్లాయీస్కి సంబంధించిన జీతం ఇంత అని చెప్పి ఏజెన్సీ ఫిక్స్ చేస్తుంది. సో ప్రభుత్వం ఒక రేటు ఫిక్స్ చేస్తే 10 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఏజెన్సీకి 10 రూపాయలు ఇస్తే ఏజెన్సీ కూడా ఏం చేస్తాడు, కేవలం 6 రూపాయలు ఇస్తాడు, మిగతా 4 రూపాయలు పక్కన పెట్టుకుంటాడు. సో ఈ విధంగా ఒక పెద్ద స్కామ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. ఇదంతా పెద్ద స్కామ్. అంటే ప్రతి ఒక్క ఎక్కడ చూసినా సరే మనం అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చి రోడ్లపైన ధర్నాలు చేస్తారు, అసలు మాకు వేతనాలు లేవు అని చెప్పేసి ఈ విధంగా ఇబ్బంది పడతారో. ఇప్పుడు సుమారుగా ఒక్కొక్కరికంటే 6 నెలలు 5 నెలల నుంచి జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారంట. సో ఇట్లా ఈ విధంగా అంటే ఫస్ట్ అవుట్సోర్సింగ్ అంతా తీసేసి ఏజెన్సీలన్నీ రద్దు చేసేసి ప్రభుత్వమే డైరెక్ట్ వారి ఖాతాల్లో వేసేసి అయిపోతుంది కదా అని చెప్పి వీళ్ళు అడుగుతా ఉన్నారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అడుగుతున్నారు. సకాలంలో వేతనాలు అందక అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు విభాగాల్లో 5 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని వాపోతున్నారు. దీనికి తోడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా కొనసాగింపు ఉత్తర్వులు రాలేదు. అంటే ఇదంతా ఎట్లుంటుందంటే ఇయర్లీ ఉంటుంది అనమాట. ఒక 1 ఇయర్ కోసారి, లేకపోతే 3 ఇయర్స్ కోసారి, 2 ఇయర్స్ కోసారి అట్లా ఉంటుంది. కాబట్టి ఇయర్లీ ఉన్నది ఫస్ట్ ఈ ఇయర్ టు ఈ రోజు నుంచి నెక్స్ట్ వచ్చే ఇదే ఇయర్ వరకు మీరు ఈ జాబ్లు ఉంటారు అని చెప్పి చెప్తారు. అండ్ దాని తర్వాత ఒకవేళ కొనసాగింపు ఓకే ఫైన్ మీరు కంటిన్యూ అవ్వాలంటే కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే ఆ ఏజెన్సీలను తీసేసి మళ్ళీ ఇంకా కొత్త ఏజెన్సీని పెట్టి మళ్ళీ కొత్తగా రిక్రూట్ చేసుకుంటారు వాళ్ళు. సో ఈ విధంగా అయితే ఇంకా వాళ్ళకేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాలు జీతాలు ఇస్తలేవు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల అంటే ఆగమాగం ఉద్యోగాలు. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కరికి 3 నెలలు 4 నెలలు 5 నెలల నుంచి జీతాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అవుట్సోర్సింగ్. సో అలాంటిది ఇప్పుడు ఏప్రిల్ నెల వరకు అంటే ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర 5 నెలలుగా చెల్లింపులు లేవంట. సో జీతాలు లేవు, ఇంకా కొనసాగించాలి లేదా అని చెప్పి ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. కాబట్టి ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇబ్బంది పడి సో చెప్తా ఉన్నారు వాళ్ళకి, అంటే మాకు వద్దు ఇవి తీసేసేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారంట. ఫలితంగా ఆర్థిక శాఖ ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాలను నిలిపివేసింది. దీంతో మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టయిందని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి. ఒక్కో నీటిపారుదల శాఖలో దాదాపు 500 మంది అవుట్సోర్సింగ్ పద్ధతిలో వర్క్ ఇన్స్పెక్టర్ల నుంచి కంప్యూటర్ ఆపరేటర్ల వరకు వివిధ స్థాయిలో పనిచేస్తున్నారు. ఇక వీరికి 5 నెలలుగా జీతాలు చెల్లించట్లేదు. 104 హెల్త్ సర్వీస్ విభాగంలో పనిచేస్తున్న డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు 4 నెలలుగా వేతనాలు లేవని చెప్తున్నారు. ఇక బీసీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మార్చి నెల జీతం అందలేదు. ఇక భద్రాద్రి కొత్తగూడెంలోని ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ ఆసుపత్రిలో ఒక ఏజెన్సీ పరిధిలో 73 మంది పనిచేస్తున్నారు. వారికి సంబంధించి 15.96 లక్షల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. 5 నెలల నుంచి జీతాలు లేవని చెప్పేసి వాళ్ళు అంటారు. అంటే ఈ విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడుతారో మనకు తెలుస్తుంది. 5 నెలల నుంచి వాళ్ళకి జీతం రాలేదు, జీతం వస్తలేదంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇల్లు ఎట్లా నడవాలి, తిండే ఏం తినాలి, వాళ్ళు ఎక్స్పెన్సెస్ ఎట్లా నడిపించాలి, ఇల్లు అంతా ఎట్లా, వాళ్ళ పిల్లల ఫీజులు ఏం కట్టాలి, పిల్లల ఫీజులు ఎందుకు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు మనకు తెలిసి ఎంత చక్కగా ఉంటాయి అని చెప్పేసి. సో ఈ విధంగా అంటే ఏం చేయాలి అని చెప్పేసి ఈ విధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఇబ్బంది అంతా ఇంత కాదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీనిపైన దీనిపైన ఏదో ఒక చర్య తీసుకొని వాళ్ళకి మంచి చేయాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు.